మీ శరీరంలో ఎనర్జీ, మెటాబాలిజం, మూడ్, బ్రెయిన్ ఫంక్షన్, నర్వస్ సిస్టమ్ అన్నింటినీ నియంత్రించే ఒక విటమిన్ ఉందని, అది తగ్గితే శరీరమంతా స్లో అవుతుందని చెబితే దాన్ని నిర్లక్ష్యం చేస్తారా? మీరు నిర్లక్ష్యం చేయరని, చాలా జాగ్రత్త తీసుకుంటారని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో నా దగ్గరకు వచ్చే పేషెంట్లలో చాలామంది, సర్, బాగా అలసటగా ఉంటుంది. మంచి ఆహారం రోజుకు 3 సార్లు తిన్నా అలసట తగ్గదు. ఫోకస్ ఉండదు, పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాను అంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒకటి మర్చిపోతుంటారు. తాళాలు ఎక్కడ పెట్టారో, ఏం తీసుకురావాలో గుర్తుండదు. చిరాకు ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏమైనా అంటే భరించలేరు, వెంటనే కోపం వస్తుంది. మెటాబాలిజం సరిగా ఉండదు, ఆహారం జీర్ణం కాదు. ఇలాంటి సమస్యలతో చాలామంది నా దగ్గరకు వస్తున్నారు. ఇది వింటున్న మీలో కూడా చాలామందికి నేను చెప్పిన సమస్యలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలను. మిత్రులారా, ఈ సమస్యలు ఏమిటి? ఎందుకు వస్తున్నాయి? పరిష్కారం ఏమిటి? ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. మీరు తినే ఆహారం ఎనర్జీగా మారుతుంది. ఆ ఎనర్జీయే పని చేయడానికి, శరీరాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మీ మెటాబాలిజాన్ని వేగంగా, మెరుగ్గా చేస్తుంది. మొత్తానికి మీరు తినే ఆహారమంతా చివరకు ఎనర్జీగా మారాలి. ఆహారం చివరకు ఎనర్జీగా, అంటే ఏటీపీగా మారుతుంది. మీరు తినే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ అన్నీ చివరకు ఏటీపీగా మారతాయి. ఎంత ఎక్కువగా, ఎంత మంచి ఆహారం తిన్నా, మన శరీరంలో ఒక విటమిన్ ఉంటేనే అది ఎనర్జీగా మారుతుంది. ఆ విటమిన్ పేరు విటమిన్ బి. అవును, విటమిన్ బి ఒక్క విటమిన్ కాదు, ఇది పూర్తి బి కాంప్లెక్స్. ఇందులో బి1, బి2, బి3, బి6, బి9, బి12 ప్రధానమైనవి. వీటి ముఖ్యమైన పని మీరు తినే ఆహారాన్ని ఎనర్జీగా మార్చడం. మీరు ఎంత మంచి ఆహారం తిన్నా ఇదే అవసరం. మీరు ఎక్కువ ప్రోటీన్లు, డ్రై ఫ్రూట్స్ తిన్నా, చాలామందిలా ఎన్నో సప్లిమెంట్లు తీసుకున్నా, అవన్నీ ఎనర్జీగా మారకపోతే ఏముపయోగం? మీరు తిన్న ఆహారమంతా వృధా అవుతుంది. ఈ విటమిన్ బి కాంప్లెక్స్ ముఖ్యమైన పని ఆహారాన్ని ఎనర్జీగా మార్చడం. ఇప్పుడు మనలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. దాదాపు 85% మంది విటమిన్ బి లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వెజిటేరియన్లలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే చిన్న వయస్సులోనే అలసిపోతున్నారు. హెయిర్ ఫాల్ అవుతోంది, మానసిక ఒత్తిడి పెరుగుతోంది, చిరాకు ఎక్కువవుతోంది. వీటన్నింటికీ కారణం విటమిన్ బి కాంప్లెక్స్ అనే చిన్న విటమిన్. ఇది కేవలం సప్లిమెంట్ కాదు, మీ శరీరంలోని ఒక ఫంక్షనల్ యూనిట్. చిన్నదే అయినా శరీరంలోని పెద్ద పనులు జరగడానికి చాలా అవసరం. మిత్రులారా, బి12 లేదా మొత్తం బి కాంప్లెక్స్ శరీరంలో తగ్గితే ఆహారం ఎనర్జీగా మారదు, అలసట మొదలవుతుంది. ఒక నర్వ్ నుంచి మరో నర్వ్కు సిగ్నల్స్ పంపే న్యూరోట్రాన్స్మిటర్ల తయారీలోనూ బి కాంప్లెక్స్ అవసరం. అందువల్ల నర్వ్ ఫంక్షన్ తగ్గి, స్ట్రెస్ పెరుగుతుంది, విషయాలు మర్చిపోతుంటాం. మూడ్ బాగుండదు, చిరాకు పెరుగుతుంది. కడుపు తరచూ పాడవుతుంది, మెటాబాలిజం సరిగా ఉండదు. మీ శరీరంలో బి12 లేదా మొత్తం బి కాంప్లెక్స్ లోపిస్తే ఇవన్నీ జరుగుతాయి. మరి దీని సోర్స్ ఏమిటి? లోపాన్ని ఎలా భర్తీ చేయాలి? నాన్ వెజ్ తినేవారికి సాధారణంగా ఆహారం నుంచే బి కాంప్లెక్స్ అందుతుంది. కానీ మన దగ్గర చాలామంది వెజిటేరియన్లు కావడంతో వారి ఆహారంలో ఇది పూర్తిగా అందడం లేదు. ఇంతమందిలో లోపం రావడానికి ప్రధాన కారణాలు ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, స్ట్రెస్. వీటితో పాటు టీ, కాఫీని పదే పదే తాగితే విటమిన్ బి శరీరంలో సరిగా అబ్జార్బ్ కాదు. దాంతో బి కాంప్లెక్స్ లోపం వస్తుంది. మిత్రులారా, వెజిటేరియన్లు ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడానికి ఒక మంచి సోర్స్ ఉంది. ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకుంటే శరీరానికి విటమిన్ బి కాంప్లెక్స్ అందుతుంది. కాంజీ మన సంస్కృతిలో భాగం. ఆయుర్వేదంలో ఉదయాన్నే కాంజీ తాగేవారు. క్యారెట్, బీట్రూట్తో లేదా ఏ పదార్థాన్నైనా ఫెర్మెంట్ చేసి కాంజీ తయారు చేసుకోవచ్చు. రైస్ను కూడా ఫెర్మెంట్ చేసి రకరకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. ఇలా ఫెర్మెంటెడ్ ఫుడ్తో విటమిన్ బి కాంప్లెక్స్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. కానీ చాలామంది ఈ డైలీ రొటీన్ను పాటించలేకపోతున్నారని నేను గమనించాను. అందుకే బి కాంప్లెక్స్ లోపాన్ని భర్తీ చేయడానికి మీకోసం అద్భుతమైన ప్రొడక్ట్ తయారు చేశాం. చాలామంది, సర్, మా డ్యూటీల వల్ల సరైన ఆహారం తీసుకోలేం, కాంజీ తయారు చేసుకుని తాగడం సాధ్యం కాదు. ఏదైనా సులభమైన పరిష్కారం చెప్పండి అంటారు. అందుకే మీకోసం చాలా ఈజీ సొల్యూషన్ తీసుకొచ్చాం. దాని పేరు, ఇది క్యాప్సూల్ రూపంలో ఉండే అద్భుతమైన ప్రొడక్ట్. ఇందులో ప్రధానంగా వీట్ గ్రాస్, మోరింగా, నల్ల నువ్వులు, మండూకపర్ని ఉన్నాయి. వీటితో పాటు శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని భర్తీ చేసే మరెన్నో సోర్సులు ఉన్నాయి. మీరు చేయాల్సింది చాలా సింపుల్. ఈ ప్రొడక్ట్ను తీసుకుని తెరవండి. లోపల క్యాప్సూల్స్ కనిపిస్తాయి. ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ తీసుకుంటే చాలు. దీని ప్రత్యేకత ఏమిటంటే, మేము కేవలం విటమిన్లు మాత్రమే ఇవ్వడం లేదు. అవి మీ సెల్స్ వరకు చేరేలా సహాయపడే పదార్థాలను కూడా ఇస్తున్నాం. విటమిన్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. అవి జీర్ణమై మీ సెల్స్ వరకు చేరాలి. దానికి అవసరమైనవన్నీ మేం ఈ ప్రొడక్ట్లో సులభంగా జీర్ణమయ్యే రూపంలో తయారు చేశాం. జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పని లేదు. అలసట లేకుండా, మూడ్ ఎప్పుడూ బాగుండి, ఎనర్జీ లెవెల్ మెరుగ్గా ఉండాలనుకుంటే దీన్ని వాడండి. నేను దీన్ని రికమెండ్ చేస్తాను.
భోజనం తర్వాత ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ తీసుకోవచ్చు. నేను రోజూ వాడుతున్నాను. ఇప్పుడే మీ ముందే ఒక క్యాప్సూల్ తీసుకున్నాను. ఇక మీ పని అయిపోయినట్టే. దీని పని మొదలవుతుంది. నమ్మండి, వరుసగా 21 రోజులు తీసుకోండి. మీ ఎనర్జీలో మార్పు కనిపిస్తే కొనసాగించండి, లేకపోతే వద్దు. ఫ్రెండ్స్, ఇది చాలా అవసరం. తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. మీరు తినే ఆహారం పూర్తి ప్రయోజనం ఇవ్వాలంటే క్యాప్సూల్స్ తీసుకోవడం మొదలుపెట్టండి. ఉదయం 1, సాయంత్రం 1. థాంక్యూ.